ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రా అయిపోయింది. ఈరోజు రాలో రోమన్ రైన్స్ పైన సీఎం పంకో భయంకరంగా అటాక్ జేషిండు. అండ్ హాఫ్ ఇయర్‌లో ఏం జరిగింది? అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ నెక్స్ట్ రాలో వస్తాడా? నెక్స్ట్ రోమన్ రైన్స్ మూవ్ ఏంటిది? ఎప్పుడు కనిపిస్తాడనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అండ్ అంతేకాకుండా ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. వాటన్నిటి గురించి మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా గోల్డ్‌బర్గ్ గురించి మాట్లాడదాం. సో, గోల్డ్‌బర్గ్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అండ్ ఒక స్పీచ్ ఇవ్వలేదు. డబ్ల్యూడబ్ల్యూఈ రిటైర్మెంట్ స్పీచ్ ఇవ్వలేదు. అంటే మధ్యలోనే కట్ చేసేసింది మనకి కనిపించకుండా. సో, దాని గురించి రీసెంట్‌గా గోల్డ్‌బర్గ్ మాట్లాడిండనమాట. సో, టైం దొరికినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాడు గోల్డ్‌బర్గ్. ట్రిపుల్ హెచ్‌ని తిట్టేసిండు. సో, గోల్డ్‌బర్గ్ ట్రిపుల్ హెచ్‌ని తిట్టిండు రీసెంట్‌గా. అంటే అడిగినారన్నమాట. మీరు మీ రిటైర్మెంట్ గురించి ఒక స్పీచ్ అనేది కరెక్ట్‌గా రాలేదు గదా! దాని గురించి మీరు ఏమంటారంటే, సో, ట్రిపుల్ హెచ్ ఒక జాకాస్ అని తిట్టేసిండు. సో, ఒక రెజ్లర్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం రాదన్నట్టుగా ఈ టైప్‌లో గోల్డ్‌బర్గ్ ట్రిపుల్ హెచ్‌ని తిట్టేసిండు. సో, ఇంకా చాలా హర్ట్ అవుతూ ఉన్నాడు మన గోల్డ్‌బర్గ్. పాపం ఫీల్ అయినట్టున్నారు. అంటే ఒక మంచి రిటైర్మెంట్ స్పీచ్ ఇవ్వనందుకు గోల్డ్‌బర్గ్‌కి. సో, అండ్ ఇప్పుడు మన జాన్ సీనాకి కూడా ఇవ్వలేదు కదా రిటైర్మెంట్ స్పీచ్. సో, మరి అంతలా ఎందుకు ఫీల్ అవుతున్నాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ అక్కడ గోల్డ్‌బర్గ్‌కి ఇంకా కొద్దిసేపు మాట్లాడిండు. కొద్దిగానన్నా స్పేస్ దొరికింది. బట్ ఇక్కడ జాన్ సీనాకైతే అసలు స్పీచే ఇవ్వలేదు. సో, అది కూడా చూడాలి కదా! అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించి. జాన్ సీనా రెస్సల్ మేనియాలో వస్తున్నాడు. హోస్ట్ చేస్తున్నాడు జాన్ సీనా. ఇప్పుడు ఉన్నట్టుండి జాన్ సీనా ఎందుకు హోస్ట్ చేస్తున్నావు రెస్సల్ మేనియాకి? అండ్ ఇప్పుడు సర్ప్రైజ్ కదా! సో, జాన్ సీనా ఎప్పుడు వస్తాడనేది క్లారిటీగా తెలియకుండే ఇంతకుముందు. బట్ వస్తా అని చెప్పిండు. బట్ ఇప్పుడు సర్ప్రైజ్‌గా జాన్ సీనా హోస్ట్ చేస్తా అని ఎందుకు చెప్తున్నాడు రెస్సల్ మేనియాని అంటే, రెస్సల్ మేనియాకి టికెట్స్ సోల్డ్ ఔట్ అవ్వట్లేదు కదా! సో, దానికోసమే జాన్ సీనాని తీసుకొస్తున్నారు అన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. సో, ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. సో, టికెట్స్ సోల్డ్ ఔట్ అవ్వట్లేదు. మంచి స్టోరీ లైన్స్ అనేవి, ఫ్యూడ్స్ అనేవి బిల్డ్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు జాన్ సీనాని తీసుకొస్తే ఎంతో కొద్దిగానైనా టికెట్స్ అనేవి సోల్డ్ ఔట్ అవుతాయన్న ఉద్దేశంతో జాన్ సీనాని రిటర్న్ చేపించొచ్చు. సో, అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనాని రిటర్న్ చేపిస్తుంది. అండ్ రిటైర్మెంట్ తర్వాత జాన్ సీనా వస్తున్నాడంటే చాలా మంది ఫ్యాన్స్ ఎక్సైటెడ్‌గా ఉంటారు. హోస్ట్ చేస్తాడా? అంటే ఇన్ రింగ్ యాక్షన్‌లో మేబీ ఏదో ఒక బ్రాల్‌లో ఇన్వాల్వ్ అవుతాడా? అని కొంచెం క్యూరియాసిటీతో ఉంటారు. సో, దానికోసమైనా ఫ్యాన్స్ వచ్చి జాన్ సీనా కోసం చూస్తారన్నమాట రెస్సల్ మేనియాని లాస్ వేగస్‌కొచ్చి. సో, అది రీజన్ అన్నమాట జాన్ సీనా ఎందుకని ఇంత సర్ప్రైజ్‌గా రిటర్న్ చేస్తున్నాడు. మేబీ ముందు నుండే ప్లాన్స్‌లో ఉండొచ్చు. బట్ ప్రెజెంట్ ఇంత లేట్ అవ్వడానికి కారణం ఇదే అంటున్నారు. సో, టికెట్స్ సోల్డ్ ఔట్ అవ్వట్లేదు. ఇక డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర చేయడానికి ఏం లేదు. అందుకనే లెజెండ్స్‌ని తీసుకొస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు. అండ్ ఫైనల్ బాస్ కూడా ఉంటాడు. సో, తను కూడా వస్తే మామూలుగా ఉండదు షో. బట్ చెప్పలేం. జాన్ సీనా అయితే కన్ఫర్మ్ అయిపోయిండు. బట్ రాక్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో, హోప్స్ అయితే పెట్టుకోకండి ముందే చెప్తున్నాను. మనం చాలా సార్లు బుగ్గనయినాం ఫైనల్ బాస్ విషయంలో. సో, అందుకే అంటున్నాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మిస్టరీ మాస్క్ మ్యాన్. సో, ఈరోజు రా స్టార్ట్ అయ్యే కంటే ముందు ఒక మిస్టరీ మాస్క్ మ్యాన్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎరీనాలోకి తీసుకొచ్చింది. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ మాస్క్ మ్యాన్ ఎవరో మనకి క్లారిటీగా తెలియదు. అండ్ ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ ఈరోజు రాలో కూడా కనిపించలేదు. సో, ఇప్పుడు కనిపించిన దానికి ఎందుకని మాస్క్ మ్యాన్‌ని అట్లా తీసుకొచ్చినారు అన్నట్టుగా ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ ఇప్పుడు జరగక ముందు ఈ వీడియో రిలీజ్ అయింది కాబట్టి మేబీ అది బ్రాన్ బ్రేకరే అని చాలా మంది అనుకోవాలని ఈ టైప్‌లో చేసినారా? తీరా షో అయ్యాక చూస్తే ఆ మాస్క్ మ్యానే కనిపించలేదు. సో, చూడాలి మరి బ్రాన్ బ్రేకర్ ఎప్పుడొస్తాడనేది ఇంకా క్లారిటీగా తెలియదు. మనకేమో సెత్ రాలిన్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ సెట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్‌లో మేబీ వస్తాడు కావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సెత్ వర్సెస్ గుంతర్ ఏందన్నట్టుగా అంటున్నారు. అండ్ చూడండి గుంతర్ చాలా మంది లెజెండ్స్‌ని రిటైర్ చేసిండు. అలాంటి సూపర్ స్టార్‌కి ఇప్పుడు ఒక మ్యాచ్ ఇవ్వకపోతే పర్ఫెక్ట్ ఉండదన్న ఉద్దేశంతో ఇట్లా చేస్తుంది కావచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఆయన ఇప్పుడు సెత్ రాలిన్స్‌కి కూడా అపోనెంట్ లేడు. అంటే బ్రాన్ బ్రేకర్ ఇంకా వస్తాడా రాడా అనేది ఏం క్లారిటీ లేదు. అంటే బ్రాన్ బ్రేకర్ వచ్చుంటే మేబీ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ పెట్టుండొచ్చు. కానీ బ్రాన్ బ్రేకర్ అయితే ఇంకా రాలేదు కదా! సో, అందుకనే గుంతర్ వర్సెస్ సెత్ మ్యాచ్‌ని సెట్ చేసిందని అంటున్నారన్నమాట ఈ టైప్‌లో. చూడాలి ఇంకా టైం ఉంది 2 వారాలు. మేబీ రెస్సల్ మేనియాలోనే డైరెక్ట్‌గా బ్రాన్ బ్రేకర్ రిటర్న్ చేసినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్‌కి అడిగినారన్నమాట ఫ్యూచర్ బిగ్ స్టార్స్ ఎవరు? అంటే డబ్ల్యూడబ్ల్యూలో ఇప్పుడు రోమన్ రైన్స్, సీఎం పంక్ అండ్ రేండీ ఆర్టన్, బ్రాక్ లెస్నర్, కోడీ వీళ్ళందరూ బిగ్ స్టార్స్ కదా ప్రెజెంట్‌కైతే.
అండ్ ఫ్యూచర్లో బిగ్ స్టార్స్ ఎవరు, నెక్స్ట్ బిగ్ థింగ్ ఎవరు అన్నట్టుగా కోడీ రోడ్స్ని అడిగితే కొంతమంది సూపర్ స్టార్స్ నేమ్ చెప్పిండేవు. ఆ సూపర్ స్టార్స్ ఎవరెవరు అంటే ట్రిక్ విలియమ్స్, జవాన్ ఎవన్స్, బ్రాన్ బ్రేకర్, ఓబా ఫెమి అండ్ ఫైనల్గా కిట్ విల్సన్ అంట. సో వీళ్ళు ఫ్యూచర్ పెద్ద స్టార్స్ అంట డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ ఈ లిస్ట్ బాగానే ఉంది. ట్రిక్ విలియమ్స్, జవాన్ ఎవన్స్, బ్రాన్ బ్రేకర్, ఓబా ఫెమి ఇక్కడ వరకు బాగానే ఉంది. అండ్ కిట్ విల్సన్ కూడా యాడ్ చేసిండు. సో ఇదే కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడాలి మరి కిట్ విల్సన్ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడా. అండ్ కోడీ రోడ్స్ బస్సు టూర్ పెట్టినారన్నమాట. సో ఇప్పుడు కోడీ రోడ్స్ ప్రైవేట్ బస్సు ఉంది మన కోడీ రోడ్స్కి. సో దాన్ని విజిట్ చేయడానికి, ఒక ఫ్యాన్ విజిట్ చేయడానికి కాస్ట్ ఎంతో తెలుసా? $10,000. సో $10,000 మన డబ్ల్యూడబ్ల్యూకి ఇస్తే ఆ బస్సులో మొత్తం ఎక్కి మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఆ బస్సులో ఎంజాయ్ చేయడానికి ఏముంటుందని మీరు అనుకోవచ్చు. అలా కాదు, బస్సు వేరే లెవెల్లో ఉంది. ఒకసారి నేను అంటే సోషల్ మీడియాలో చూసిన అన్నట్టుగా వేరే లెవెల్లో ఉందన్నమాట. లగ్జరీగా ఉంది ఆ బస్సు. సో అందుకని మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు బస్సు కావాలని అంటారు, ప్రైవేట్ బస్సు కావాలన్నట్టుగా అంటారు. కోడీ రోడ్స్కి ఆ బస్సు ఉంది. ఆ బస్సు వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఆ $10,000 పెట్టిన ఫ్యాన్స్ ఆ డబ్బులు ఇచ్చి చూడడానికి రెడీగా ఉన్నారు. ఆ బస్సులో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. $10,000 ఇచ్చి ఆ బస్సుని చూడడానికి రెడీగా ఉన్నారు. అండ్ సోలో కూడా అవుతున్నాయి. ఆ టైప్లో ఉందన్నమాట కోడీ రోడ్స్ బస్సు డిమాండ్. అండ్ అంతేకాకుండా కోడీ రోడ్స్ రోమన్ రీన్స్ గురించి కూడా మాట్లాడిండు. రీసెంట్గా రోమన్ రీన్స్ కోడీ రోడ్స్ గురించి అన్నాడు. స్ట్రీట్ ఫైట్ మూవీ చేసేటప్పుడు అప్పుడు రోమన్ రీన్స్ అక్కడ ఉన్నప్పుడు కోడీ రోడ్స్ వచ్చినప్పుడు కోడీ రోడ్స్ నన్ను చూసి చాలా నర్వస్ ఫీల్ అయ్యిండు. సో కోడీ రోడ్స్ కొంచెం అణికిపోయిండు, కోడీ రోడ్స్ భయపడిపోయిండు అన్నట్టుగా ఈ టైప్లో రోమన్ రీన్స్ మాట్లాడుండే. అండ్ దాని గురించి కోడీ రోడ్స్ రియాక్షన్ ఇచ్చిండు. చూడండి, కోడీ రోడ్స్ అంటే నేను రోమన్ రీన్స్ని చూసి ఏం నర్వస్ ఫీల్ అవ్వలేదు. రోమన్ రీన్సే నన్ను చూసి నర్వస్ ఫీల్ అయిన అన్నట్టుగా ఈ టైప్లో కోడీ రోడ్స్ దాన్ని తిప్పి కొట్టిండు. సో ఇప్పుడు మీరు చెప్పండి, కోడీ రోడ్స్ని చూస్తే రోమన్ రీన్స్ నర్వస్ అయిందా? రోమన్ రీన్స్ని చూస్తే కోడీ రోడ్స్ నర్వస్ అయిందా? సో నాకు తెలిసి ఇప్పుడు ఇద్దరిని చూసుకుంటే ఇద్దరు నర్వస్ ఫీల్ అవుతారు. అండ్ ఇద్దరికి కోపం వస్తుంది నాకు తెలిసి అయితే. సో వీళ్ళ మధ్య ఉన్న ఫ్యూడ్ అలాంటిది, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కోపం అలాంటిది. సో ఇక మీరే ఆలోచించుకోండి ఎవరు నర్వస్ ఫీల్ అయినారో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హార్డీ బాయ్స్ గురించి. హార్డీ బాయ్స్ ఈరోజు రా అయిపోయిన తర్వాత రియాక్షన్ ఇచ్చినారు. ఏమని రియాక్షన్ ఇచ్చినారంటే, రెస్సల్ మేనియాలో మేము విజన్ని ఓడించిన తర్వాత అక్కడ ఉన్న క్రౌడ్ మొత్తం ఫుల్గా చీర్ చేస్తారు అన్నట్టుగా ఈ టైప్లో హార్డీ బాయ్స్ టీజ్ ఇచ్చినారు. అంటే రెస్సల్ మేనియాలో విజన్ ఓడించడం ఏంది వాళ్ళు అంటే ఒక టైప్లో టీజ్ ఇస్తున్నారు, రిటర్న్ చేస్తారు అన్నట్టుగా. వీళ్ళు చాలాసార్లు టీజ్ ఇచ్చినారు బట్ రాలేదు. చూడాలి మరి రెస్సల్ మేనియాలో ఏమైనా వస్తారా. అండ్ ఇప్పటి వరకు అయితే 12 మ్యాచ్లు కన్ఫర్మ్ ఉన్నాయి. అండ్ ఇంకా మ్యాచ్ని సెట్ చేస్తారు కావచ్చు మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు. ఇంకా 2 రా షోలు ఉన్నాయి, 3 స్మాక్ డౌన్లు వస్తాయి. మేబీ మ్యాచెస్ సెట్ అయినా సెట్ అవ్వచ్చు. ఆల్రెడీ 14 నుండి 16 మ్యాచ్లు పెడతారు అన్నట్టుగా అన్నారు. ఆల్రెడీ 12 కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంకా రెండు మ్యాచ్లు అయినా పెట్టవచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు ఈ రెస్సల్ మేనియా కోసం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రా ఆఫేర్ గురించి. సో రా ఆఫేర్లో పెద్దగా ఏం జరగలేదు. సీఎం పంక్ వెళ్ళిపోయిండు ఛాంపియన్షిప్ని చూపించుకుంటూ. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ లేచి అక్కడ చైర్లో కొద్దిసేపు కూర్చొని అక్కడ నుండి మెల్లిగా వెళ్ళిపోయిండు అనమాట. రోమన్ రీన్స్ కూడా వెళ్ళిపోయిండు కోపంతో. కానీ మన సీఎం పంక్ అంటే రా అయిపోక ముందే అది చూపించినారు కానీ కెమెరా యాంగిల్లో మనకి కరెక్ట్గా కనిపించలేదు. సీఎం పంక్ రోమన్ రీన్స్ పైన అటాక్ చేసిన తర్వాత, టేబుల్ పైన ఎత్తేసి పడేసిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయి ఆ బ్యారిగేడ్స్ ఎక్కి ఫ్యాన్స్తో మాట్లాడతాడు. రోమన్ రీన్స్ని ఎక్కిరిస్తాడు, సూపర్ మ్యాన్ పంచ్ గెస్టర్ చేస్తాడు. అండ్ దాని తర్వాత అట్లా ఏడుస్తున్నట్టుగా మార్క్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఇంకొకటి చేస్తాడన్నమాట. అది టీవీలో చూపించకూడదు, అయినా చూపించినారు. సో అది మీరే స్క్రీన్ మీద చూడండి ఏ టైప్లో అన్నాడో సీఎం పంక్. సో ఈ ఎరాక్ అది సెట్ అవ్వదు, అయినా సరే మన సీఎం పంక్ అది చేసిండు. కొంచెం లైన్ క్రాస్ అయినట్టుగా అనిపించింది, మీకే అర్థమవుతుంది చూస్తే. అది దారుణంగా ఉంది మరి. సో డబ్ల్యూడబ్ల్యూ ఎట్లా కన్సిడర్ చేసిందో. సో మామూలుగా లేకుండా ఇది, బట్ అది ఆన్ టీవీలో కరెక్ట్గా చూపించలేదు, కెమెరా యాంగిల్ కరెక్ట్గా లేదు. ఆఫర్లో చాలా క్లియర్గా కనిపించింది. చాలా వేరే లెవెల్లో ఎక్కిరించేసింది ఇక రోమన్ రీన్స్ అనే సీఎం పంక్. సో అది మామూలుగా ఇస్తారా? సో ఇక మీరే అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది, రోమన్ రీన్స్ నెక్స్ట్ మూవ్ ఏంది? రోమన్ రీన్స్ నెక్స్ట్ రాలో వస్తాడా అంటే రోమన్ రీన్స్ నెక్స్ట్ రా కోసం అడ్వర్టైజ్ లేడు. ఎస్, మన రోమన్ రీన్స్ నెక్స్ట్ రా కోసం అడ్వర్టైజ్ లేడు. బట్ చెప్పలేం, అడ్వర్టైజ్ లేడు అన్నంత మాత్రాన రాడని మీనింగ్ కాదు. అడ్వర్టైజ్ ఉంటే కంపల్సరీగా రోమన్ రీన్స్ వస్తాడని అర్థం చేసుకోవాలి.
బట్ అడ్వర్టైజ్ లేడు కాబట్టి కొంచెం కష్టమే రావడం, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. మేబీ వచ్చినా రావచ్చు, బట్ హోప్స్ పెట్టుకోకూడదు. రోమన్ రీన్స్ నెక్స్ట్ రాలో రాకపోవచ్చు, కానీ దాని తర్వాత జరిగే రా షో కోసం రోమన్ రీన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో రస్సెల్ మేనియా కంటే ముందు జరిగే రా షో కోసం మన రోమన్ రీన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు మనకి ఇంకా ఎన్ని రాషోలు ఉంటాయి, జస్ట్ 2 రాషోలే వస్తాయి, నెక్స్ట్ వీక్ది అండ్ దాని తర్వాత వీక్ది. సో ఇప్పుడు నెక్స్ట్ రాలో రోమన్ రీన్స్ రాడు, దాని తర్వాత జరిగే రా షోలో రోమన్ రీన్స్ వస్తాడు. అండ్ నెక్స్ట్ రాలో బ్రాక్ లెస్నర్ అడ్వర్టైజ్ ఉన్నాడు, బ్రాక్ లెస్నర్ కూడా వస్తున్నాడు. బట్ రోమన్ రీన్సే నెక్స్ట్ రాలో రాడు. దాని తర్వాత జరిగే అంటే రస్సెల్ మేనియా కంటే ముందు జరిగే రా షోలో రోమన్ రీన్స్ వస్తున్నాడు. చూడాలి మరి అక్కడ ఏదైనా సాలిడ్ బ్రాలు జరుగుతుందా. అండ్ ఈరోజు ఇద్దరికి అంటే ఈరోజు యూసర్స్ ఎందుకు రాలేదని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు యూసర్స్ ఆల్రెడీ ఆ ఛాంపియన్షిప్ని ఓడిపోయినారు, కొంచెం నారాజులో ఉంటారు. అండ్ ఇక్కడ సీఎం పంక్ది అప్పర్ హ్యాండ్ ఉండాలి. సో ఇప్పుడు వీళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంటే అంతగానం ఇంట్రెస్ట్ రాదు. సో ఇప్పుడు లాస్ట్ వీక్ రాలో రోమన్ రీన్స్ సీఎం పంక్ని కొట్టిండు, అంటే ఊసోస్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు అనుకో, జెవుసో ఇన్వాల్వ్ ఉన్నాడు కొద్దిగా. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ చూసుకుండు. బట్ ఇప్పుడు ఊసోస్ వస్తే రోమన్ రీన్స్ ఇదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అంటే ఈ రోజు జరిగిన రాలో కూడా సీఎం పంక్ ఉండదు. సో సీఎం పంక్ది అప్పర్ హ్యాండ్ ఉండాలి కాబట్టి మన ఊసోస్ వచ్చి ఈ మ్యాచ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. మేబీ రస్సెల్ మేనియాలో కూడా ఇదే సిచ్యువేషన్ జరగవచ్చు, అంటే ఊసోస్ ఇన్వాల్వ్ కాకపోవచ్చు. జస్ట్ ఇలా ఫ్యూడ్లో ఇంట్రెస్ట్ తీసుకురావడానికే వాళ్ళు వచ్చినారు అన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. సో ఇదే ఒకవేళ నిజం అవుతే వీళ్ళిద్దరే తెలుసుకోవాలి, రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ వీళ్ళిద్దరే తెలుసుకోవాలి, సీఎం పంకా లేదంటే రోమన్ రీన్సా అని. సో జస్ట్ ఫ్యూడ్ ఇంట్రెస్టింగ్గా మారడానికి ఊసోస్ వచ్చినారు అన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి కాబట్టి, సో అందుకనే ఈరోజు రాలేదనుకోండి. అండ్ ఇంకొక రీజన్, సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రోమన్ రీన్స్ సీఎం పంక్ని డిస్ట్రాయ్ చేసిండు. ఇప్పుడు సీఎం పంక్ టైం కాబట్టి సీఎం పంక్ రోమన్ రీన్స్ని కొట్టాలి కాబట్టి ఊసోస్ అందుకనే రాలేదు. ఊసోస్ వస్తే రోమన్ రీన్స్దే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. సో అది రీజన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ రాలో రాడు, దాని తర్వాత జరిగే రాషోలో రోమన్ రీన్స్ వస్తాడు. చూద్దాం మరి ఏం చేస్తాడు. బ్రాలే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీళ్ళిద్దరి మధ్యలో సెగ్మెంట్లు జరిగినాయి, బ్రాల్ జరిగినాయి. సో ఇది ఫైనల్ బ్రాల్ అన్నట్టు. సో ఆల్రెడీ ఒకసారి సీఎం పంక్ది అప్పర్ హ్యాండ్, ఒకసారి రోమన్ రీన్స్ది అప్పర్ హ్యాండ్ బ్రాల్ జరిగినప్పుడు. సో ఇప్పుడు ఫైనల్ బ్రాల్ అండ్ దాని తర్వాత ఇక డైరెక్ట్ మ్యాచ్ ఏం జరుగుతుంది ఇక రస్సెల్ మేనియాలో తెలుస్తుంది. బెట్టింగ్ గోల్స్ స్టిల్ రోమన్ రీన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో మీరు చెప్పండి కింద కామెంట్లో మీకు ఏం అనిపిస్తుందో.